హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. ఈరోజు అయితే నేను మీకు పీతల ఇగురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా. సో దీనికి మనము ఫస్ట్ అయితే ఒక మసాలా బ్లెండ్ చేసుకోవాలి. దానికి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి, ఒక 3-4 గ్రీన్ చిల్లీ, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2-3 కాశ్మీరీ రెడ్ చిల్లీ అండ్ ఒక 4 క్యాష్యూస్ అండ్ ఒక 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకొని దీంట్లోకి ఇంకొక 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని నీట్గా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. సో ఈ బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. సో దీంతో పాటు మనకి ఇంకొక 2 మీడియం సైజ్ టొమాటోస్ పేస్ట్ అయితే కావాలి, ప్యూరీ. సో మీరు అది కూడా రెడీగా పెట్టేసుకోండి పక్కన. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దీంట్లోకి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి కొంచెము. ఆయిల్తో పాటు మనము కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేసి దాని తర్వాత అందులోకి ఒక హాఫ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోండి. సో ఇది మనకి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలన్నమాట. సో అప్పటిదాకా అయితే ఇది మంచిగా కలిపేసుకోండి ఇలాగా. సో చూసారు కదా, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్. సో ఆ పేస్ట్ అయితే ఫస్ట్ అయితే వేసేసుకొని ఇది మంచిగా కలిపేసుకోండి. సో ఇది మనకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి అల్లం కూడా పచ్చివాసన పోయేదాకా అయితే నీట్గా ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత మనము ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే స్లిట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని ఫస్ట్ అయితే దాన్ని సాటే చేసుకోండి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లోకే కొంచెం కరివేపాకు ఒక 2-3 స్టాండ్స్ అయితే తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అయితే దీంట్లో వేసుకొని ఇంకొక 1 మినిట్ అయితే దీన్ని మంచిగా సాటే చేసుకోండి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది. సో ఇలా మనకి కొంచెం ఆయిల్ పైకి తేలినప్పుడు మనం టొమాటో ప్యూరీస్ రెడీగా పెట్టుకున్నాం కదా, 2 టొమాటోస్. సో ఆ ప్యూరీ అయితే దీంట్లోకి వేసేసుకొని మంచిగా అయితే దీన్ని కలిపేసుకోండి. సో అది కుక్ అయ్యే గ్యాప్లో మనము ఈ క్రాబ్స్ అయితే క్లీన్ చేసేసుకుందాము. సో నేను ఇది కాస్కోలో తీసుకున్నాను, ఇది ఆల్రెడీ హాఫ్ కుక్డ్ అనమాట. సో నేను జస్ట్ దీన్ని నీట్గా సాల్ట్ వేసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ గ్యాప్లో మనకి ఆ పేస్ట్ కొంచెం కుక్ అయి ఉంటుంది కదా. సో ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. సో దీంతో పాటు మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని మంచిగా దీన్ని అయితే మీరు కలిపేసుకోండి. దాని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ముందే నానబెట్టుకున్నాను. సో దాన్ని మంచిగా తీసేసుకొని దాన్ని ఆ వాటర్ని దీంట్లోకి అయితే వేసేసి మంచిగా అయితే కలిపేయండి. సో ఇప్పుడు మనకి ఆ ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవ్వాలన్నమాట. సో అప్పటిదాకా అయితే ఇది కుక్ చేసుకోండి. సో ఇలా చూసారు కదా, ఇలా మనకి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవ్వాలన్నమాట. సో అప్పటిదాకా అయితే మీరు కుక్ చేసుకోవాలి. సో ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఇంకా కారం సరిపోయిందేమో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో అది కూడా మంచిగా కుక్ అయిన తర్వాత మనము క్రాబ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే నీట్గా ఇలా ఒక్కొక్కటి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దానికి జస్ట్ ఇలా ఒక్కొక్క దాన్ని ఇలా తిప్పుతూ దానికి మసాలా అంతా పట్టేలాగా అయితే దీన్ని కలిపేసుకోండి. సో నేను ఇక్కడ కాస్కో నుంచి తీసుకున్నాను ఇది క్రాబ్స్. ఇది ఆల్రెడీ హాఫ్ కుక్డ్ అనమాట. సో జస్ట్ మనకి ఒక 7 to 10 మినిట్స్ లోపు అయితే కుక్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే దానికి మసాలా అంతా పట్టేలాగా అయితే దాన్ని కలిపేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని కుక్ చేసుకోండి. సో దాన్ని మనము అటు ఇటు తిప్పుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి నీట్గా దగ్గర పడేదాకా. ఇక్కడ మొత్తం ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయిన తర్వాత నేను ఒక 1/4 టీ స్పూన్ అయితే పెప్పర్, ఇంకా 1/4 టీ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇది లాస్ట్లోనే యాడ్ చేయాలి. ఇంకా మనం దింపేసే ఒక 1 మినిట్ ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో మీరు కూడా దాన్ని బట్టి చూసి లాస్ట్లో అయితే వేసుకోండి. మనం లాస్ట్లో అది వేసేసుకొని కలిపేసుకొని కొత్తిమీర అయితే కొంచెం వేసేసుకొని నీట్గా అయితే గార్నిష్ చేసుకొని దీన్ని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయితే మనకి పీతల ఇగురు అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.